సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో కాంగ్రెస్ పూర్తితో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మాజీ సర్పంచ్ వట్టికూటి నాగయ్య బీసీలో మాస్ లీడర్ కావడంతో తన మద్దతుదారులతో 14 వార్డులకు 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో బరిలోకి దిగాడు. వడపర్తి రామారావు బేతవోలు గ్రామస్తుడు అయినప్పటికీ హైదరాబాద్లో తన వ్యాపారాలను చూసుకుంటున్న క్రమంలో సర్పంచ్ అవకాశం రావడంతో రంగంలోకి తన వర్గంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ పార్టీల మద్దతుతో 14 మంది వార్డు సభ్యులతో రంగంలోకి దిగాడు. ఇద్దరి అభ్యర్థులు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలు చేసిన అభివృద్ధి బేతవోలు గ్రామ ప్రజలు ఓటర్ల ఆశీస్సులతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బేతవోలు గ్రామంలో 10,000 మంది జనాభా, 6,500కి పై చిలుకు ఓటర్లు ఉండటంతో సర్పంచ్ పీఠ ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాలి. మా మిత్రపక్షం సిపిఐతో మరియు అన్ని పార్టీలతో అన్ని టీఆర్ఎస్ మరియు టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ అన్ని మిత్రపక్షంగా ఏర్పడి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. ఈ పార్టీలు మరి మాకు మద్దతుగా ముందుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బలంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటూ సర్పంచ్ అభ్యర్థిగా మనం మెజార్టీతో గెలవచ్చు అని చెప్పేసి నేను ఆశీర్వదిస్తున్నాను. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వట్టికూటి నాగయ్య నేను ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. నాతో పాటు 14 వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మా యొక్క గ్రామ అభివృద్ధి పదంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, మంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు చిలుకూరు మండలంలో బేతవోలు గ్రామాన్ని 10 కోట్లతో 2019 నుంచి ఈరోజు 2025 వరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మన బేతవోలు గ్రామ ప్రజలు 10,000 మంది జనాభాతో పాటు 6,465 ఓటర్లు ఉన్న అందరూ కూడా మా వైపు ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ గ్రామాన్ని ముందు జరగబడిన 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గ్రామాన్ని ఇంకా ముందు ఉన్నటువంటి అభివృద్ధిని, ఇంకా కొంత అభివృద్ధిని కూడా పూర్తిగా 100% అభివృద్ధి చేస్తారని చెప్పి